సర్టిఫికెట్స్, డెత్ సర్టిఫికెట్స్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇస్తున్నారు అని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గాని, మేయర్ గాని ఎవరు, అదే అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ రోజు యుద్ధం చేయాలి, పాకిస్తాన్ కి పోవాలి, పాకిస్తాన్ వాళ్ళని చంపేయాలి అని మాట్లాడుతున్నారు. మళ్ళీ అలాంటప్పుడు ఆ ఉగ్రదాడికి ఎవరైతే సహకరించారో అట్లాంటి వాళ్ళు మన భారతదేశంలోనే ఉంటూ మన తిండి తింటూ మన గాలి పీల్చుకుంటూ మన చుట్టుపక్కలనే ఉంటున్నారు. అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళని ఏమనాలి? ఎంఐఎం నాయకులు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ మోదీజీ ఆప్ ఆగే బడో హమ్ తుమారే సాథే అని అంటే ఆప్కే సాథీ మొత్తం కూడా టెర్రరిస్టులు ఉన్నారు, ఆప్ మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళను మీరు డిస్కరేజ్ చేస్తే ఈ రోజు మన భారతదేశంలో పాకిస్తాన్ వాడు వచ్చేంత ధైర్యం ఎక్కడుంది? దేశంలోనే దేశద్రోహులు ఉన్నాక ఒక దిక్కు కాంగ్రెస్ వాళ్ళందరేమో మేము దేశం కోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అదే కాంగ్రెస్ నాయకులు దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన రోజులు మనం చూసాం. పాకిస్తాన్ జిందాబాద్ అన్న నాయకులను చూసాం, పాకిస్తాన్ ఐ లవ్ యూ అన్న నాయకులను చూసాం. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టి మాట్లాడదాము, తర్వాత ఉగ్రదాడి చేద్దామని వాళ్ళు అంటారు. పాపం వాళ్ళకి తెలియక మేయర్ గారేమో మీరు చెయ్యండి, మీరు కొట్లాడండి, మీరు యుద్ధం చేయండి అని మేయర్ అంటది. ఒక దిక్కేమో నరేంద్ర మోదీని విమర్శిస్తారు, మళ్ళా మేయర్ గారు వచ్చేమో నరేంద్ర మోదీ గారు మేము మీకు సహకరిస్తాము అని మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే క్లారిటీ లేదు. నిన్న అదే మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, రజతోత్సవం అని చెప్పి 25 సంవత్సరాలు పూర్తి కాకుండానే రజతోత్సవం చేసుకున్న చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు కనీసం ఈ రోజు వచ్చి భారతదేశంలో మరణించిన వాళ్ళకి సంఘీభావంగా ఉండాలి అన్న ఆలోచన కూడా లేదు అని అంటే అట్లాంటి రాజకీయ నాయకులు నిజంగా మన సమాజానికి అవసరమా కాదా మీరే తెలుసుకోండి.